హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్. టుడే మన హెల్దీ రెసిపీ క్యారెట్ ఉప్మా అండి. మనం క్యారెట్ తోటి చాలా హెల్దీగా ఉప్మా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. 1 కప్ ఉప్మా రవ్వ అండి. ఇది 200 గ్రామ్స్ ఉంటుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, జీడిపప్పులు, క్యారెట్, అది బజ్రా క్యారెట్ అండి, అండ్ కరివేపాకు ఇవన్నీ తీసుకున్నామండి. కట్ చేసి తీసుకున్నామండి. క్యారెట్ ముక్కలతో పాటు నేను క్యారెట్ తురుము కూడా తీసుకున్నానండి. సో ఇవన్నీ మనకి ఎంతో హెల్దీ అండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి 1 స్పూను. తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఇంకా పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టి వేసుకున్నానండి. ఇప్పుడు జీడిపప్పులు వేసుకోండి. ఈ ఉప్మా అనేది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా హెల్దీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తక్కువ టైంలో. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నానండి. 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా కలుపుకోండి. చాలా చక్కగా కలుపుకోండి. మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కలిపి వేగాక ఇందులో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, ఇంకా క్యారెట్ ముక్కలు 2 వేసేసుకోండి. చాలా హెల్తీగా, క్యారెట్ అనేది మన కంట్లకి చాలా మంచిదండి. ఇలాంటి ఉప్మాని పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా, విటమిన్ ఏ, ఇంకా చాలా హెయిర్, స్కిన్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయండి. సో ఈ విధంగా మొత్తం మనకు వేగాక ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలండి తగినంత. నేనైతే 1 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా వేగాక మనం వాటర్ పోసేసుకున్నామండి. 1 కప్ 200 గ్రామ్స్ వచ్చేసి నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను కదా. 1 కప్పు 250 గ్రామ్స్ అనేవి 4 టైమ్స్ 1 లీటర్ పోసేసుకోండి వాటర్. 1 లీటర్ వాటర్ పోసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఉప్పు ఆల్రెడీ మనం ఫస్టే వేసుకున్నామండి, సాల్ట్ వచ్చేసి. సో ఇప్పుడు కలిపి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ మంచిగా మరగాలండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా మరిగాక అప్పుడు మనం మన ఉప్మా రవ్వ వేసేసుకున్నామండి. ఉప్మా రవ్వ వేసేసుకోండి. బొంబాయి రవ్వ అంటారు దీన్నే. ఇది మంచిగా వేసేసుకొని పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఉప్మా రవ్వ అనేది మంచిగా వేసేసుకొని కలుపుకోండి పర్ఫెక్ట్గా. ఉప్మా అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, తొందర అయిపోతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా హెల్తీగా చేసుకునే మన ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా హెల్తీ ఉప్మా అండి, అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.